Hey guys, welcome back to the channel. So ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పైథాన్ లో. సో ఇప్పుడు ఈ రోజు దీన్ని అయితే కవర్ చేద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఒక క్యారెక్టర్ పక్కన ఇంకో క్యారెక్టర్ పెట్టడాన్ని సీక్వెన్స్ అంటాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నది ఈ ఒక్కొక్క లెటర్ కలిపితేనే కదా స్ట్రింగ్స్ అని రాసాం. సేమ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడు. దిస్ ఇస్ ఎస్ఆర్కే. ఎలా రాసాను నేను? కొటేషన్స్ పెట్టాం కదా. సో స్ట్రింగ్ ఎప్పుడు కొటేషన్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా? ఇలా కొటేషన్స్ మధ్యలో ఏం రాసినా ఇదంతా స్ట్రింగ్ లోకి వస్తుంది అనమాట. ఇలాగే కాదు, మనం స్ట్రింగ్ ఇంకోలా కూడా రాయొచ్చు. ఇప్పుడు బి ఈక్వల్ టు సేమ్ రాస్తా చూడు. దిస్ ఈజ్ ఎస్ఆర్. ఇది కూడా స్ట్రింగే. ఓకే, కావాలంటే మీకు చూపిస్తా చూడు. మనకి టైప్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. దాన్ని మనం యూస్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, క్లాస్ str. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి మీరు అడగచ్చు. ఏళ్ళే, మీకు నచ్చింది వాడుకోవడమే, అంతే. అర్థమైందా? ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? బ్లూ పెన్ నోట్ పెట్టుకెళ్తారు, బ్లాక్ పెన్ పెట్టుకెళ్తారు, నచ్చిన పెన్తో రాసుకుంటారు కదా రఫ్లో. సేమ్ ఇది అంతే. మీకు కావాలితే సింగిల్ కొటేషన్స్ వాడుకోండి, లేకపోతే డబుల్ కొటేషన్స్ వాడుకోండి. ఇట్స్ అప్ టు యూ. రెండింటికి డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు స్ట్రింగ్స్ పైథాన్లో. అది మరి వేరే లాంగ్వేజ్కి వెళ్తే మళ్ళీ చేంజ్ అవుతాయండి, చూసుకోండి. ఓకే, ఈ పైథాన్లో మాత్రం ఎలా రాసినా ఒకటి. అండ్ ఇదే కాకుండా మన నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ ఏముంది? మల్టీలైన్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఇదంతా ఒక లైన్లో ఉంది కాబట్టి సరిపోయింది. మనం పెద్దవి రాసాం అనుకో, పెద్ద పారాగ్రాఫ్లు రాసాం అనుకో, అదంతా మనం ఇలా పట్టిస్తాం, ఎర్రర్లు వస్తాయి. సో దాన్ని ఎలా రాయాలంటే చూడండి, దీనికి ఎగ్జాంపుల్ రాస్తా. ఇక్కడ చూడండి, కొంచెం మ్యాటర్ రాసా. ఇది మల్టిపుల్ లైన్స్లో రాసా. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఇక్కడ ఈ దిస్ ఉంది కదా స్టార్టింగ్ లైన్, ఇక్కడికి వచ్చా 1 2 3 3 కొటేషన్స్ ఇవ్వాలి. అండ్ లాస్ట్లో కూడా ఇలా 3 కొటేషన్స్ ఇవ్వాలి. చూసారా ఎర్రర్ పోయింది. ఈ 3 తీస్తాను ఇంకా లాస్ట్లో చూడండి ఎర్రర్ చూపిస్తుంది. ఏమొచ్చింది? స్ట్రింగ్ లిటరల్ ఈజ్ అన్టర్మినేటెడ్. ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ ఎండ్ చేయలేదు అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తున్నాను చూడండి, ఇదంతా స్ట్రింగ్లోకి వచ్చేస్తుంది. కావాలంటే మీకు దీని టైప్ కూడా చూపిస్తారు. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సి. చూడండి, క్లాస్ str. ఇది కూడా స్ట్రింగే. ఓకే, సో ఇలా మనం మల్టిపుల్ వేస్లో స్ట్రింగ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే రిమూవ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. యాక్సెసింగ్ క్యారెక్టర్స్. మళ్ళీ A ఈక్వల్ టు SRK కోడ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇచ్చా. ఇప్పుడు మనం క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ కావాలంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు దాకా జరిగిన వీడియోస్ చూస్తుంటే మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ చూపిస్తున్నా చూడండి. ప్రింట్ ఆఫ్ A స్క్వేర్ బ్రాకెట్స్ 0 అన్న. 0 అంటే మనకి ఏం వస్తుంది అంటే S వస్తుంది. చూడండి, S వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న C కావాలి. 0 అంటే ఇది వచ్చింది కదా. సో 1 అంటే R వస్తుంది, 2 అంటే K వస్తుంది, 3 అంటే కోడ్స్ వస్తుంది, C వస్తుంది, కోడ్స్లో C. సేమ్ అలాగే కొంచెం కిందకి వెళ్ళి కౌంట్ చేస్తున్నా చూడు. ఇక్కడ 4 5 6 7 8 9. ఓకే, 9 ఇద్దాం. ఇక్కడ 9 ఏంటంటే Y వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో కూడా కంగారు పడుతుంది. ఫస్ట్ అవుట్పుట్ చూడండి. చూసారా, C Y వచ్చినాయి. ఇక్కడ C వచ్చింది, ఇక్కడ Y వచ్చింది. ఎలా వచ్చింది అంటే దీన్ని ఇండెక్సింగ్ అంటారు అనమాట. యాక్సెసింగ్ వాల్యూస్ త్రూ ఇండెక్సింగ్. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ కామెంట్ చేసా. ఓకే, బాగానే ఉంది. ఇది 0, ఇది 1, ఇది 2 3 4 5 6 7 8 9. ఓకే, దీని తర్వాత మళ్ళీ డబల్ నెంబర్స్ కాబట్టి పెద్ద అయిపోద్ది. ఇక్కడ చూడండి, 0 అంటే 1, 0 అంటే S వచ్చింది, 1 దగ్గర ఏముంది? ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నాను మీరు డౌట్ అంతేనా? ఫస్ట్ మీకు అర్థం కాదు ఇక్కడ 0 ఎందుకు వచ్చింది, 1తో ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ పైథాన్లో 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది ఎప్పుడు, అంతే, 1 నుంచి కాదు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నాను అనుకో, ఫస్ట్ ఇక్కడ R వస్తుంది. 9 అంటే ఏంటి? ఇక్కడ ఈ Y కదా. సో R Y వస్తాయి చూడండి అవుట్పుట్లు కావాలంటే. ఇక్కడ చూడండి, R Y వచ్చినాయి, అనిపించిందా? R Y వచ్చినాయి. ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండెక్సింగ్ అనేది ఎలా, ఇది నార్మల్ పాజిటివ్ ఇండెక్సింగ్. ఇంకోటి కూడా ఉంది పైథాన్లో, ఏంటంటే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ నుంచి మైనస్ అనమాట. -1 అన్నాను అనుకో, ఇదిగో ఈ లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. -2 అన్నాను అనుకో, ఇది వస్తుంది. ఓకేనా? ఇక్కడ బ్రాకెట్ రాస్తా, నెగిటివ్. ఇక్కడ మైనస్ ఇవ్వాలి. ఇప్పుడు దీని కూడా ఎగ్జాంపుల్ రాసి చూస్తా. ఇప్పుడు నాకు ఏంటంటే చిన్న ఛాలెంజ్. నాకు ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ కావాలి, లాస్ట్ క్యారెక్టర్ కావాలి. ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ ఆ స్ట్రింగ్ ఉన్న నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఫస్ట్ క్యారెక్టర్ కావాలి కాబట్టి 0 ఇస్తా. సేమ్ ప్రింట్ ఆఫ్ A, తర్వాత ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ కావాలి కదా, -1 ఇచ్చా. ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఈ స్టార్టింగ్లో 0కి ఏంటి ఇక్కడ ఆన్సర్ S, ఇక్కడ మైనస్లో ఉన్నాం కదా. ఈ నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ మైనస్లోని. ఓకే, మీకు అంటే ఇక్కడ నాకు స్పేస్ సరిపోదు, మళ్ళీ నెంబర్లు పక్క వెళ్ళిపోతుందని చెప్పి అలా రాశారు. ఓకేనా? సో ఇక్కడ ఇది -1, ఇది -2 -3 -4 -5. ఇక్కడ -1 అన్నాను కాబట్టి ఏమొస్తుంది? ఇది వస్తుంది. కౌంటర్ రన్ చేసి ఇచ్చినా ఇక్కడ చూడు, S వచ్చింది, L వచ్చింది, అంతే కదా. ఇప్పుడు -2 అన్నాను అనుకో, 2 అన్నా. ఇక్కడ చూడు, E వచ్చింది. ఇక్కడ -2 దగ్గర ఏముంది? ఈయే కదా ఉంది. ఇదిగో ఈ 2 దగ్గరే కదా ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు ఇది కట్ చేసి పైన పెడతా. ఇక్కడ చూడు, 2 దగ్గరే ఉంది, ఈయే కదా ఉంది. సో ఆన్సర్ వచ్చింది ఇలా. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. దీన్ని నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఫ్రంట్కి రావచ్చు.
లేదా ఫ్రంట్ నుంచి కూడా ఎలా చివరికంటే వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇది ఇండెక్సింగ్. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి లిస్ట్లో కూడా యూజ్ అవుతుంది. లిస్ట్లో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో 0 అంటే ఫస్ట్ ఐటమ్ వస్తుంది. ఐటమ్స్ అంటే లిస్ట్లో చూడండి, ఒక స్ట్రింగ్స్ వరుసగా ఇచ్చుకున్నాం. ఎస్ఆర్కే కోడ్స్ అని ఒక స్ట్రింగ్, కామా యూట్యూబ్ అని ఒక స్ట్రింగ్, కామా ఛానల్ 3 ఇచ్చాం కదా. స్ట్రింగ్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. సో 0 అన్నాం అనుకో ఫస్ట్ ఐటమ్ వస్తుంది. అదే -1 అంటే లాస్ట్ ఐటమ్ వస్తుంది. ఓకే, అది లిస్ట్లో కవర్ చేద్దాం. బట్ ఇలా అన్ని టాపిక్స్ అంటే ఇండెక్సింగ్ గురించి వచ్చింది కాబట్టి ఆ టాపిక్లో కూడా ఇదే ఉంటుంది కాబట్టి మీకు కొంచెం గుర్తుంటుంది. రేపు పొద్దున్న చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుందని చెప్పి చెప్తున్నా. ఓకేనా? సో ఇది ఇండెక్సింగ్, ఈ ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అని. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, ఫర్ లూప్ రాద్దాం. ఏమంటారు? ఫర్ లూప్ రాసి ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు తగ్గించేస్తా, మరీ ఎక్కువైపోద్ది లేకపోతే. ఫర్ ఐ, ఇక్కడ మీ ఇష్టం, ఐ అని తీసుకోవాలని రూల్ లేదు, నాకు అలవాటు అనమాట IJK తీసుకోవడం అలవాటు ఫర్ లూప్లో. మీ ఇష్టం. తర్వాత మీరు ABC తీసుకున్నా పర్లేదు, XYZ తీసుకున్నా పర్లేదు. నాకు IJK అలవాటు కాబట్టి I తీసుకుంటున్నాను అంతే, అందుకని ఏం లేదు. ఓకేనా? ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్ ఆఫ్ ఐ అంటున్నా. ఓకేనా? ఇలా ఇస్తే మనకి ఏమవుద్ది అవుట్పుట్ చూడండి, SRK కోడ్స్ అని చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చింది. అలా కాకుండా దీన్ని ఇంకోలో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఏం చేద్దామంటే రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ అన్నాను. ఇలా ఎందుకన్నాం? మన లెన్ అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ లెంత్ వస్తుంది అంటే దీని లెంత్ ఎంత వస్తుంది, ఇప్పుడు 7 వస్తుంది. లెంత్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుద్ది అంటే 1 2 3 4 5 6 7 8. ఓకే, లెంత్ 8, నేను తప్పు చెప్పాను. ఓకే, సో లెంత్ 8 వస్తుంది. 8 వచ్చిందా లెంత్? మనకు రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్కడ దాకా ఉండదని చెప్పాను, 0 నుంచి ఇచ్చిన వాల్యూ -1 వరకు అవుతుంది కదా. ఏమవుతుంది అప్పుడు 0 to 7 దాకా రన్ అవుతుంది. ఇప్పుడు ఇందాకేంటి, మనం డైరెక్ట్ క్యారెక్టర్ తీసుకుని ఐలో సేవ్ చేసి ప్రింట్ చేసేసాం. ఇప్పుడు ఏమవుద్ది అంటే నెంబర్స్ వస్తాయి. కావాలంటే చూడండి, ఏంటంటే నెంబర్స్ వస్తాయి. మనం రేంజ్ ఫంక్షన్ వాడాం కాబట్టి నెంబర్స్ వస్తాయి. కావాలంటే చూడండి, 0 1 2 7, 0 1 2 3 4 5 6 7, ఇదేనా? ఇవే వచ్చినాయి కదా. లెంత్ ఏమో 8. కావాలంటే మీకు ఒకసారి ఇక్కడ పైన ప్రింట్ చేసేస్తా. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ అన్న. లెన్ ఆఫ్ ఏ ఇప్పుడు 8 వస్తుంది చూడండి. ఇంకో స్టార్టింగ్ 8 వచ్చిందా. తర్వాత లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర స్టార్ట్ అయింది. ఈ ఫర్ లూప్ ఎక్కడ అంటే 0 దగ్గర స్టార్ట్ అయింది. 0 దగ్గర స్టార్ట్ అయ్యి 7 వరకు వెళ్తుంది. 8 - 1 వరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేయొచ్చు, ఇప్పుడే మనం యాక్సెసింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఏ ఆఫ్ ఐ అంటాం. ఫస్ట్ ఏ ఆఫ్ 0 S వస్తుంది, ఏ ఆఫ్ 1 R వస్తుంది, అలా అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూడండి, లెన్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత SRK కోడ్స్. ఇలా ఇండెక్స్ వాడి కూడా మనం ప్రతిదీ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి రివర్స్లో కావాలనుకో ఏం చేస్తావు, రివర్స్లో కావాలంటే ఏం చేస్తావు, సింపుల్గా ఏం చేస్తావు అంటే ఇక్కడ ఐ ముందు మైనస్ పెట్టు, అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ES వస్తుంది, తర్వాత ES, తర్వాత DOC, రివర్స్ అవుతుంది అనమాట. కావాలంటే మీకు చూపిస్తే చూడండి, ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి రివర్స్ అన్నాం కదా, మరి స్టార్టింగ్ లో క్యాపిటల్స్ ఎందుకు వచ్చింది మీరు అడుగు. ఓకే, -0 అన్నా సరే 0 అన్నా సరే ఒకటే కదా. సో ఈ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 0 ప్రింట్ చేస్తుంది, తర్వాత వచ్చేది ఏంటి 1 కదా, దాన్ని -1 చేస్తుంది, అప్పుడు ES వస్తుంది. ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎలా ఫిక్స్ చేస్తే తెలుసా, 1, +1 అంతే. ఇప్పుడు చూడు రన్ చేస్తున్నా, చూసారా ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. లాస్ట్ S, తర్వాత E, తర్వాత DOCKRS. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తుంది చెప్పండి, ఎక్కడి వరకు వెళ్తుంది, 8 వరకు వెళ్తుంది. అండ్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, ఇంకొక మెయిన్ థింగ్ అదేంటో ఇవన్నీ అసలు మర్చిపోతుంటాను అప్పుడు. ఇది నెగిటివ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, 1 దగ్గర స్టార్ట్ అవుద్ది కదా. ఎక్కడ దాకా వెళ్తుంది, ఇది 2 3 4 5. ఇది ఇలా ఇచ్చినప్పుడు కరెక్ట్ ఎందుకు అయింది, లెంత్ ఎంత వచ్చింది మనకి, 8 వచ్చింది, +1 అన్నాను, 9 అయిపోయింది కదా. 1 to 9 ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ లేదు కదా, ఎలా ప్రింట్ చేసింది మీరు అడుగుతారు, అందుకని చెప్తున్నా ఇది రాసింది అందుకే. నెగిటివ్ ఇండెక్సింగ్ ఏమో 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, సో 1 to 8 ఇది కరెక్ట్ గానే ఉంటుంది. నార్మల్ ఇండెక్సింగ్ మాత్రం 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నార్మల్ ఇండెక్సింగ్ ఏమో 0 దగ్గర స్టార్ట్ అయింది, 7 దాకా వెళ్ళింది. నెగిటివ్ మాత్రం 1 దగ్గర స్టార్ట్ అయ్యి 8 వరకు వెళ్ళింది, అందుకే ఇది ఇలా రాసినప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు నార్మల్గా ఇంకో 1 to లెన్ A + 1 అని అనుకో, ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. లెన్ అంతా 8 కదా, 8 + 1 9, ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం లేదు కదా, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది చూడండి, ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఈ ట్రిక్ ఓన్లీ మైనస్లకే పని చేస్తారు అన్నమాట. ఓకేనా, ప్లస్కి ఏంటంటే ఎర్రర్ వచ్చేస్తుంది, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. చిన్న లాజిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ పెట్టి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు మీరు నెగిటివ్ ఇండెక్స్ నేర్చుకున్నారు, ఫైల్ యాక్సెసింగ్ నేర్చుకున్నారు, క్యారెక్టర్స్ని లూప్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కూడా నేర్చేసుకున్నాం. లెన్ ఆఫ్ అంటే చాలు, లెంత్ ఆఫ్ వచ్చేస్తుంది. స్ట్రింగ్ యాజ్ అన్ అరే. స్ట్రింగ్ యాజ్ అన్ అరే ఏంటి, దీని అర్థం ఏంటప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 1 అన్నాం అనుకో, R వస్తుందా, అదే -1 అంటే S వస్తుందా, అంటే దాని అర్థం ఏంటి, ఇది ఎలా ఉందంటే అరే అంటే ఏంటంటే అరేలో ఇలాగ స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే S, R, K, C, S ఇలా స్టోర్ అవుతుంది. ఇందులో ఉండదు అరే, మీకు అర్థం కాదు చెప్తున్నా. ఇవి క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం కదా, ఇవి స్టోరింగ్ ఎలాగవుతాయి అంటే ఒకటి ఇలా స్టోర్ అవుతాయి. ఇవి బ్రాకెట్స్ ఏమో ఒక్కొక్క దాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇంకో దీన్ని 0 ఇండెక్సింగ్ అంటున్నాం. 0 అంటే S వచ్చింది, R అంటే ఇది వచ్చింది,
-1 అంటే ఇంకో ఇది వస్తుంది. అలా ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఇలా స్టోర్ అవుతుంది అనమాట. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఇలా స్టోర్ అవుతాయి. ఓకేనా, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది రాశాను అంతే. తర్వాత స్లైసింగ్ అంటే తెలుసుగా. స్లైస్ అంటే ఏంటి? ముక్క చేయడం. ఓకే, ఇప్పుడు ఇది రాస్తున్నాం కదా, దీన్ని మాడిఫై చేసి రాయొచ్చు. ఇప్పుడు మనకి ఓన్లీ కోడ్స్ రావాలి, దానికి ఎలా రాస్తారు? ఓకే, మీకు తెలియదు కదా, నేను చెప్తాలే. ఇక్కడ చూడు, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? S0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది 1, ఇది 2, K అనేది 2, C అంటే ఏంటి? 3 కదా. సో ఇక్కడ చూడండి, 3 ఇచ్చా. 3 తర్వాత ఏంటంటే కోలన్ ఇవ్వండి, డబుల్ డాట్స్ ఇచ్చి వదిలేండి అలా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. కోడ్స్ అని వస్తుంది చూడు. కోడ్స్ ఇలా ఎందుకు వచ్చింది అంటే, నేను ఇక్కడ ఏం చెప్పానంటే దీనికి 3 దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏమి ఇవ్వలే కదా, ఏమైపోతే ఏంటంటే చివరి వరకు అని అర్థం. 3 నుంచి స్టార్ట్ అయ్యి చివరి దాకా ఎన్ని ఉంటాయని తీసుకొచ్చి ప్రింట్ చేసే అన్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ప్రింట్ చేసేది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకో, 3,5 ఇచ్చాను అనుకో. 3 అంటే ఇది, ఒక నిమిషం మీకు కింద ఇండెక్స్ కూడా రాస్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది, అయితే కన్ఫ్యూజ్ అవుతారు. రాసా. ఇప్పుడు చూడు, 3 అంటే ఇది కదా C, 5 అంటే D కదా. COD రావాలంతేనా, కానీ అలా రాదు. కౌంట్ చూడండి, CO వచ్చింది, D ఎగిరిపోయింది ఏంటి? సేమ్ మనకి ఫర్ లూప్ లో చూడండి, లెన్ ఆఫ్ అన్నప్పుడు అదే రేంజ్ ఇచ్చినప్పుడు -1 దాకా వెళ్తుంది కదా. సో ఇది కూడా సేమ్ అనమాట. అంటే 5 ఇచ్చాం అనుకో, 5 తప్ప దాని ముందున్న దాని వరకు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాను అనుకో, ఈ ఎగిరిపోద్ది, COD వస్తుంది. ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి అంతే. COD కావాలంటే ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ, మనకి SRK ఒకటి కావాలి. ఏం చేస్తావు? స్టార్టింగ్ ఇలా ఖాళీ వదిలేసి, ఎక్కడ ఉంది ఇది? K ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో ఇది ఇస్తే ఏమో 2 ఇచ్చాం అనుకో, R వరకే వస్తుంది. అదే మనం 3 ఇచ్చాం అనుకో, K వరకు వస్తుంది. ఇప్పుడు చూడు, 0 2 అదే ఇక్కడ MT ఇచ్చేసి తర్వాత 3 ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం. నేను సేవ్ చేయలేదు, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, SRK వచ్చింది. మరి ఇది నెగిటివ్ పని చేస్తుందా? ఇప్పుడు నెగిటివ్ ఎలా పని చేస్తుంది అంటే, -1 -5 ఇచ్చా. -1 ఇది, -5 అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఇక్కడ కింద నెగిటివ్ వాల్యూస్ మారుస్తాను. ఓకే, ఇవి నెగిటివ్ వాల్యూస్. 1 దగ్గర స్టార్ట్ అవ్వమన్నాను, 5 దగ్గర ఎండ్ అవ్వమన్నా. అంటే వద్దులే, 6 ఇద్దాం, కరెక్ట్ గా కోడ్ అని వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. వస్తుందేమో, కరెక్ట్ గా ఆన్సర్ వద్దా ఎర్రద్దో చూద్దాం. ఏమొచ్చింది? ఏం రాలే. వై? నెగిటివ్ ఎలా ఇచ్చాం? ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఇలా వెళ్తుంది అనమాట. ఫస్ట్ తగిలితే ఏంటి? -6 తగులుతుంది, అంతేనా? కానీ మనం ఫస్ట్ ఏమి ఇచ్చాం? ఇక్కడ స్టార్ట్ అవ్వమని ఇచ్చాం. అంటే ఇక్కడికి వెళ్తే స్టార్ట్ అవుద్ది. అర్థమైందా? సో ఇక్కడ ఎందుకు అవుట్పుట్ రాలేదంటే, కోడ్ అనేది ఇంకో ఇలా వెళ్తుంది అనమాట. మనం నెగిటివ్ ఇండెక్సింగ్ ఇచ్చినంత మాత్రం రివర్స్ లో చూసుకోవాలని రూల్ లేదు, దానికి తెలియదు కదా. సో ఇప్పుడు ఇలా చెక్ అవుతుంది, లైన్ బై లైన్ ఇప్పుడు ఇలా అవుతుంటది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చాం -1 ఇచ్చాం. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడేమో ఇంకో K దగ్గర ఏమో 6 ఉంది, కానీ ఇది పట్టించుకోదు. మనం స్టార్టింగ్ ఇక్కడ -1 దగ్గర స్టార్ట్ అవ్వమని, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుద్ది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత ఏం లేవు కదా తర్వాత. సో అందుకని చెప్పేసి ఎంటీ స్పేస్లు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చో తెలుసా? -6 -1 ఏమవుతుందో చూద్దాం. చూడండి, 6 దగ్గర స్టార్ట్ అయింది, ఇది మాత్రం ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు? -0 వచ్చా? లేదు, -0 అవసరం లేదు. మొత్తం ఎంటీ వదిలేసాం అనుకో, 6 కాదు 5 ఇద్దాం. కోడ్స్ కరెక్ట్ గా రావాలి కదా. -5 to ఎండ్ అంటే కోడ్స్ వచ్చింది. ఓకే, లేదు -8 దగ్గర స్టార్ట్ అవ్వాలి, -5 దగ్గర ఎండ్ అయిపోవాలి. అంటే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. ఇక్కడతో ఎండ్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? దాని ముందు వరకు. ఇప్పుడు మనకి SRK వస్తుంది. కాబట్టి చూడండి SRK వచ్చింది. ఇది మైనస్ ఇండెక్సింగ్, అదే నెగిటివ్ ఇండెక్సింగ్. ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ ని చాలా చిన్న క్వశ్చన్ అడుగుతుంటారు. ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయమని అడుగుతారు. చాలా మంది ఏం చేస్తారు? ఫర్ లూప్ రాసి వేరే వేరియబుల్ తీసుకుని ఒక క్యారెక్టర్ ని రివర్స్ లో ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ వాడుకుని రివర్స్ లో యాడ్ చేస్తారు. అంతేనా? అంత కష్టపడే బదులు సింపుల్ గా -1 ఇక్కడ 2 కాలమ్స్ ఇవ్వండి. 2 కాలమ్ ఇక్కడ చూడండి, 2 కాలమ్స్ ఇచ్చా, -1 ఇచ్చా. స్టార్టింగ్ టు ఎండ్ ఇన్ రివర్స్. కంగారు పడుతుంది, రన్ చేస్తున్నా చూడు, ఇదంతా రివర్స్ వస్తుంది. చూడండి, S లాస్ట్ లో ఉంది, వచ్చింది. తర్వాత E, తర్వాత D, O, C, KRS. రివర్స్ చదవండి, SRK CODES కోడ్స్. రివర్స్ వచ్చిందా? ఏం లేదు, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని చెప్పా. ఎక్స్ట్రాగా ఇంకొకటి ఏం చెప్పాను? -1 అన్నాను. అంతే, స్ట్రింగ్ రివర్స్ సింగిల్ లైన్ అయిపోద్ది. దీనికి మళ్ళీ ఫర్ లూపులు అన్ని రాసి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చాను కదా, ఇది స్టార్టింగ్ ఇండెక్స్ అనమాట. ఓకే, స్టార్టింగ్ ఎండ్. ఒక నిమిషం ఇది తీసేస్తాను, లేకపోతే ఇది స్టార్ట్, ఇది ఎండ్. మీరు నెగిటివ్ లో అవ్వచ్చు, పాజిటివ్ లో అవ్వచ్చు. ఈ -1 ఇచ్చి నెగిటివ్ వాల్యూస్ ఒకసారి, పాజిటివ్ వాల్యూస్ ఒకసారి ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేయండి. ఇది కనుక మీరు చేశారంటే ఇంక మీకు ఏ డౌట్స్ ఉండవు అనమాట. మీరు ఓన్ గా ఇదైతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంతా చెప్పేసాను మీకు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే పాజిటివ్ ఇండెక్సింగ్ మొత్తం చెప్పా. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇది ట్రై చేయండి. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఈ -1 తో ట్రై చేయండి. ఓకే, సో గైస్ మొత్తం అయితే ఇవన్నీ మనం ఈ రోజు కవర్ చేసాం. ఇందులో మీకు ఎక్కడ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ బై ద వే నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, SRK కోడ్స్ అని చెప్పేసి. ఎందుకంటే యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదు. సో అందుకని చెప్పేసి ఆ ఛానల్లో నేను ఏం చేస్తానంటే వీడియో పెట్టుకుని అక్కడ లింక్ షేర్ చేస్తుంటాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ఆ డిస్క్రిప్షన్ లోనే కొంచెం కిందకి వెళ్తే అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. సో అఫిలియేట్ లింక్స్ ఏంటంటే నేను చదివిన కొన్ని బుక్స్ ఉన్నాయి అందులో. బుక్స్, కొన్ని మానిటర్స్, నాకు నచ్చిన మానిటర్స్ అన్ని కొన్ని లింక్స్ అయితే షేర్ చేసా. అవి ఒకసారి చెక్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. ఆ లింక్ ఓపెన్ చేసి కొంచెం కమిషన్ అయితే వస్తుంది నాకు. ఓకేనా? సో ఇది మరి వాళ్ళ వీడియో. నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.